కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలని మన తెలంగాణ ప్రజలు గెలిపించుకున్నారు. అలాగే బీజేపీ పార్టీ నుంచి 8 మందిని గెలిపించుకున్నారు. కరెక్ట్. అలాగే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ పోస్టులో కూడా ఉన్నారు. ఎక్కడ కూడా అంటే బడ్జెట్‌లో కనీసం తెలంగాణ స్టేట్‌కి ఇప్పుడు 8, 8, అసలు 10 బీజేపీ వాళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏ రకం కూడా బీజేపీ నుంచి అంటే మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు గానీ, బీజేపీ ఎంపీలు గానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కూడా, రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ మీద పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లుగా పూర్తిగా మౌనంగా ఉన్నారు. ఏ అసలు ఒక్కడు కూడా మేము పోయి ప్రధానమంత్రితో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు తీసుకొస్తాం, ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాం అని చెప్పినవాడు లేడు. హ్మ్. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎందుకు దీని మీద పెద్దగా ఎక్కడ చర్చించట్లేదు? ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ పార్టీ వాళ్ళ అయ్యుండి వీళ్ళెందుకు అంటే నిధుల గురించి ఎందుకు అసలు అమ్మ చర్చించాలి లేకపోయారు? అనంటే రాజకీయాలలో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళైతే చర్చిస్తారమ్మా. ఇప్పుడు మన ఎంపీలందరూ వ్యాపారవేత్తలమ్మా. వీళ్ళకు కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వీళ్ళకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి. వీళ్ళు ఎంపీలు అయ్యేది ఎందుకు? కేంద్రంలో కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకోవాలి, కొన్ని బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. ఆ రకంగా వాళ్ళు ఆర్థికంగా సుసంపన్నంగా కావాలని తప్ప ప్రజల తరఫున మాట్లాడేటాడు ఎవడున్నాడు చెప్పండి? నాకు ఏ ఓ ఎంపీ కేవలం రాజకీయాలే చేస్తున్న వ్యక్తి నాకు ఒక్కడిని చూపెట్టండి మన ఎంపీలలో. హ్మ్. అందరూ దేర్ ఆల్ బిగ్ బిజినెస్ పర్సన్స్. హ్మ్. అది దానికి ఇప్పుడు అంటే ఈ బడ్జెట్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ అంటే ఇంకా నడుస్తున్నాయి కదా బడ్జెట్ సెషన్స్ 31st వరకు. 31st వరకు నడుస్తా ఉంటాయి. ఈ 31st లోపల ఇటు నిరుద్యోగుల గురించి కానివ్వండి, అమరవీరులకి సంబంధించి ఎక్కడ కూడా ఈ 4 రోజుల్లో కూడా ఎలాంటి ప్రస్తావన రాకపోతే ఏం జరుగుతుందంటారు? ఏం జరగదు. ఇట్లనే ఉంటది. ప్రభుత్వం ఇట్లాంటిదే, ఇది ఒట్టిగా మాట చెప్పి మభ్యపెట్టింది అని అంటారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంగతి కూడా ఇంతవరకు ఏం తేలలేదు. జాబ్ జూ క్యాలెండర్ ఇస్తాడా? అవును. లేడా? ఏం అవును. జూన్ జరుగుతది అనేది నెలలోనే తెలీదు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసని ఇంతకుముందు ఎన్నికల హామీలో చెప్పినటువంటి అంశం కూడా మనం చూసాం. బట్ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ గురించి ఎలాంటి మాట లేదమ్మా, నేను లేదు. చెప్తున్నాను గదా! ఆయనకి బేసికల్‌గా ఫండమెంటల్‌గా ముఖ్యమంత్రికి అవగాహన తక్కువ. ఆయనకి నాలెడ్జ్ లేదు. ఆయన విషయాలను తెలుసుకునేటువంటి ఔదార్యం లేదు. ఆయన ఎంతసేపు ప్రతిపక్షాలను చీల్చాలే, తన నాయకత్వంని లక్షణాలను ఉన్నది గోరంతలు కొండంతలుగా చెప్పుకోవాలి ఢిల్లీలో. ఇది ఆయన చేస్తున్నటువంటి ప్రక్రియ తత్వం. సార్ సార్ ఒకసారి మూసీ నది సుందరీకరణ దగ్గరికి వద్దాం సార్ ప్లీజ్. రైట్. ఏమనుకోవద్దు. అయితే ఏంటంటే ఇక్కడ దాదాపు 55 కిలోమీటర్లు ఉన్న మూసీ నది దాని చుట్టూ చాలా చాలా ఎంకరేజ్‌మెంట్స్ వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. అది సాధ్యం కాదమ్మా. అది చేసేది కాదు. అంటే ఇప్పుడు ఒట్టిగా దాని అక్రమ కట్టడాలు తొలగించాలన్నా అక్కడి నుంచి పంపించాలన్నా మినిమం 400-500 క్రోర్స్ వరకు ఖర్చు అవుతుందని ఒక అంచనా ఉంది వాళ్ళకి. అండ్ దట్టు ఇది ఏంటంటే గతంలో కూడా చాలామంది ట్రై చేసినారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఎంక్రోచ్‌మెంట్స్‌ను ఆపడానికని. అప్పుడు అక్కడ మజ్లిస్ యొక్క ప్రెషర్‌లోకి లోనై ఏ ప్రభుత్వము ఏది కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేపట్టలేకపోయింది. ఇతను కూడా ఏం చెయ్యలేడు, చెయ్యడు. ఆ మిస మీద కొన్ని డబ్బులు దండుకోవడానికి ట్రై చేశాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ 1500 కోట్లు రిలీజ్ చేశారు అన్నట్టుగా ఒక న్యూస్ అయితే ఉంది. ఎంత అవుతదమ్మా? ఏం 1500 కోట్లు, దాంట్లో ఏం జరుగుతది? ఏంటిది? అదంత పెద్ద ప్రయారిటీ ఐటెమ్ కాదు నా దృష్టిలో. హ్మ్. ప్రయారిటీ ఐటెమ్ ఈరోజు ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ, ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ హ్మ్. అది గ్యారంటీ. తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్‌ని ఇంప్రూవ్ చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్‌లో మరీ పరమ దరిద్రంగా ఉంది. అవును. అసలు ఉపాధ్యాయుల నియామకాల్లో అయితేనే నాణ్యతా లోపాలున్నాయి. అవి అయిందా? దాని తర్వాత హెల్త్ విషయంలో ఇవాళ నానా రకాలైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి ప్రజలకి. అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయి తొలకరి వర్షాల వల్ల. వాటి మీద చర్యలేవి? అది. రైట్. మీరన్నట్టు హాస్పిటల్స్ రెనోవేట్ చేయట్లేదు. ఎక్కడ స్టాఫ్ మీద ఒక అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఏది మానిటర్ చేయట్లేదు. అలాగే స్కూల్స్ రెనోవేట్ చేయట్లేదు. ఎక్కడ అంటే గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక్క విషయం కూడా వీటి మీద ఎక్కడ ఫోకస్ అసలు పెట్టట్లేదు. ముఖ్యమంత్రికి అంత సమయం లేదు. ఈ విషయాల మీద ఆలోచన లేదు. ఆయన ఎంతసేపు తన ఓన్ ఫ్యామిలీ కన్సర్న్స్ ఎట్లా డెవలప్ కావాలి, తను ఎట్లా వ్యక్తిగతంగా డెవలప్ కావాలి, ప్రత్యర్థులను ఎట్లా దెబ్బ కొట్టాలి అంతే. అది తప్ప రాష్ట్ర పురోగతి మీ విషయంలో కూడా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదమ్మా. ఆయన క్లారిటీ కూడా లేదు. ఆయనకు తెలియదు అసలు బేసికలీ. ఇంకా మీరు ఆయన పరువు తీసినట్టు మాట్లాడుతుంటే నేను కూడా ఏం అడగలేకపోతున్నాను సార్. వాస్తవం అది. ఎందుకంటే నేను మాట్లాడాను కదా ఆయనతోని ఒక 10-15 మినిట్స్ ఆయనతో డిస్కస్ చేసినప్పుడు, అంటే ఆయన అండర్స్టాండింగ్ చూసినప్పుడు ఐ కెన్ రీడ్ ఎ పర్సన్ ఇన్ ఎ సెకండ్. నేను నిమిషాల్లో గుర్తిస్తా ఆయన దగ్గర ఎంత సత్తా సామర్థ్యం ఉంది అనేది. నేను చెప్తున్నాను కదా, ముఖ్యమంత్రి మెదడులో ఏమీ లేదమ్మా. రాష్ట్ర పరిపాలన విషయంలో కానీ, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి విషయంలో కానీ అసలు అతనికి కమిట్మెంట్ లేదు. బేసికలీ ఫండమెంటల్లీ హీ డజంట్ హ్యావ్ కమిట్. ఈజ్ అ వెరీ కోర్స్ పర్సన్ విత్ లీస్ట్ హ్యుమానిటేరియన్ అప్రోచ్ టు లైఫ్.
చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి చూద్దాం మనం. ప్రతి ఏటా జూన్ 2 నాటికి ఇది అయిపోయింది ఆల్రెడీ మనకి ప్రకటించిన అంటే సెప్టెంబర్ 17 లోపల నియామకులు మొత్తం అంతా పూర్తి అంటే భర్తీ చేస్తామని అన్నారు. అసలు ఇది జరిగిద్దంటారా? అంటే ఏది జరగదు. నేను చెప్తున్నాను కదా! ఇగ అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి హస్ బికమ్ ఎ లయబిలిటీ టు ద కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి ఇతను ఒక పెద్ద గుదిబండలాగా తయారండి. ఇతని వల్ల ఏం జరగదు అనేటువంటి విషయం ప్రజలు గ్రహించినారు. అసలు బూతులు తిడుతున్నారు తెలుసా? ఇప్పుడు మీరు చూసారు కదా! మీతో పాటు నేను కూర్చున్నంతలో అవును. దాదాపు ఒక 7, 8 కాల్స్ వచ్చినాయి. రైతు సార్ బంధు పడలేదని చెప్పేసి ఆ! ఫోన్ చేశారు. అది మార్టిగేజ్ అయిన వాళ్ళకి కూడా వస్తుందా? అంటే మేము అవును. మా తనఖా పెట్టాము. మా భూములని అట్లా డబ్బులు తెచ్చుకున్నాము. బంగారం కుదవబెట్టి అప్పులు చేసినాము. మరి మాకేమైనా రుణమాఫీ అవుతా? ఇట్లా రకరకాల ప్రశ్నలు వేస్తా ఉన్నా. మీరే చూస్తున్నారు కదా! అవును. సో, అవును. అంటే ప్రజలకి ఇంకా కూడా ఈ ప్రభుత్వం ఏదో చేస్తదన్నటువంటి ఆశ ఇంతకాలం ఉండింది గానీ, ఇప్పుడు క్రమక్రమంగా వాళ్ళు గుర్తిస్తున్నారు. ఏవండీ? రేవంత్ రెడ్డి మాకు మోసం చేసినాడు. మమ్మల్ని అనవసరంగా కేసీఆర్‌కి అంటే వ్యతిరేకంగా మార్చాడని. ఇప్పుడు ఇదే పాలన 7 నెలలకే ఇంతలా మనకు కనబడుతుందంటే ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఎంతో ఉంది. 4 సంవత్సరాలు ఇవంతా రేవంత్ రెడ్డికి ఇవ్వరు. కాంగ్రెస్ అంత పెద్ద సాహసం చేయదు. హ్మ్. మాక్సిమం అయితే 3, 4 మంత్స్ కంటే ఎక్కువగా ఈయనే ఉంటాడు ముఖ్యమంత్రిగా అన్న అయితే నమ్మకం. ఇప్పుడు అసలు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో చేరట్లేదంటే ఈయన పరిపాలన మీద వాళ్ళకి కూడా ఏవగింపు ఉందన్నమాట ఒక హ్మ్. రకంగా. హ్మ్. అసలు హ్మ్. ఏ మాత్రం హ్యూమన్ అప్రోచే లేదమ్మా. ఇప్పుడు ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే అవతల ఎవరైతే ఇంకా సెంట్రల్‌లో ఉన్నారో ఈ మన రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వీళ్ళైనా సరే అంటే ఇచ్చిన గ్యారంటీల విషయంలో ఒక్కసారి ఏం జరుగుతుంది అదే అనేది ఇప్పుడేదో వరంగల్ మీటింగ్‌కి పిలుస్తాము. హ్మ్. రుణమాఫీ విషయంలో కూడా రాహుల్ గాంధీతో మాట్లాడిస్తాం అది ఇది అని చెప్తున్నారు గదా! సభ హ్మ్. పెడుతున్నామని. హ్మ్. ఆ రోజే ప్రజలు రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించేలాగా రాహుల్ గాంధీ ముందు ఈ సమస్యలను లేవనెత్తే విధంగా ఏదైనా ఒక కార్యాచరణ చేపట్టాలన్నది మా ఆలోచన. చూద్దాం ఏం జరుగుతుందో.